బదివేలు పట్టణంలో బీజేఎస్ఆర్ కాలేజీలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల సదస్సు జిల్లా కన్వీనర్ అనిల్ కుమార్ అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఏ రాష్ట్ర ఇన్ఛార్జ్ వేమన, రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, పార్టీ జిల్లా కార్యదర్శి ఓబయ్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థిని వ్యతిరేక విధానాలపై తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర ఇన్ఛార్జ్ వేమన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపీ 2020 అనేది విద్యను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టే విధానమని విమర్శించారు. ఎన్ఈపీ 2020 కొనసాగింపుగానే విబిఎస్ఏ బిల్లును తీసుకొని వచ్చి యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని హరించడమే కాకుండా ప్రజాస్వామ్యపరమైన విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. కలిసి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగించేందుకు రాబోయే రోజుల్లో ఒక పోరాట మార్గాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఏకైక ఒక విద్యార్థి సంఘం ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ అడుగులు వేస్తూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాలకు మీరందరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే మన భవిష్యత్తు కోసం, ముఖ్యంగా మీ భవిష్యత్తు కోసం ఈరోజు మెడిసిన్ చదువుతున్నట్టు చాలామంది సోవియట్ రష్యా ప్రాంతంలో ఏదైతే అక్కడ ఫీజు సంబంధించినటువంటిది నామమాత్రంగా ఉంటే ఖర్చులు ఎంతో, సొంత విద్యార్థులు వాళ్ళ ఖర్చుల వరకే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ ఈరోజు ఒక మెడికల్ సీటు చదవాలంటే 60 నుంచి 90 లక్షల రూపాయల దాకా మినిమం ₹1 కోటి వరకు కూడా ఖర్చు అవుతుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు ఎవరికైతే మెడిసిన్ చదివినటువంటి ఒక ఆశ కళ అనేది అంతరించిపోకుండా దాన్ని డబ్బుతోనే కాదు, మనకున్నటువంటి యూనివర్సిటీ అనే ఒకటి ఉంది. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. యూజీసీ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన ఒక సంస్థ. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లకు, అన్ని ఎడ్యుకేషన్ డిగ్రీ, పీజీ అనే బీటెక్ అన్నిటికి కూడా గ్రాంట్ రూపంలో మనకు డబ్బులు ఇచ్చే సంస్థ అది. కానీ ఈరోజు ఈ విబిఎస్లో దాన్ని రద్దు చేయబోతున్నారు. ఎన్సిటి అంటే నేషనల్ టీచర్ ఎడ్యుకేషన్, అది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఈ దేశంలో టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి అనేక మార్పుల తర్వాత పరీక్షలు పెట్టే సంస్థ అది. ఈరోజు దాని గురించి రద్దు చేయబోతున్నారు. అదేవిధంగా ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈరోజు మీరు అందరూ కూడా బీటెక్ మీద ఆశ ఉంటారు. ఈరోజు బీటెక్ చదవాలంటే మనం ఆటోమేటిక్గా ఎంసెట్ రాస్తాము, లేదా జేఎన్టీఓ లేకుంటే ఐఐటీలో, తర్వాత ఎన్ఐటీలో పోతాం. కానీ జరుగుతున్నటువంటి అక్రమాల పైన, అవినీతి పైన మరి ఈ పీపీపీ మోడల్ని తక్షణమే రద్దు చేయాలని మనం విద్యార్థి సంఘంగా పోరాడుతున్నాం. ఈ యొక్క సదస్సులో మరి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ సదస్సులు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మీకు దాదాపుగా 2029కి వచ్చేసరికి ఖచ్చితంగా ఓటు హక్కు వస్తుంది. కాబట్టి మీరు అప్పుడు ఏదైతే ఉన్నారో